ఆంటీ రాలా? నువ్వు ఒక్కదానే వచ్చా? ఏ నేను ఒంటరిగా రాకూడదా? ఓకే, ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. అవును, ఇందులో ఏముంది? అరే అరే, ఏముంది అడుగుతున్నాను కదా. చెప్తా. ఏయ్, ఇంత పెద్ద కేక ఎవరికి? నీకే. నాకా? ఇంత పెద్ద కేక్ ఎలా తిండు? ఎలాగా? మ్మ్. దగ్గరికి రా చెప్తాను. ఇంకా దగ్గరికి. ఇలా తినాలి. ఎలా ఉంది? వెరీ స్వీట్. స్వీట్ గా ఉందా? చమతి, ఏమిటిది? కాఫీ. కాఫీయా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, కేక్ తిను, కేక్ తిను. ఒక పీస్ నా కోసం ప్లీజ్, ఒక పీస్. టేక్ ఇట్, తిను తిను. ఒక నిమిషం ఉండు, బాగుంకడికి వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. ఏ చామంతి, నీకు బుద్ధి లేదు? రూమ్ లోకి వచ్చినప్పుడు తలుపు తట్టి రావాలని తెలీదు? చావట్టదమ్మా, అర్థం లేకుండా లోపలికి వచ్చేసావే స్కౌండ్రల్. గెట్ లాస్ట్. ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు, నేను వెంటనే బయటికి వెళ్ళాలి. ఏ? ఎందుకో నచ్చలేదు, నేను బీచ్కి వెళ్ళాలి. మనం బయటికి వెళ్దాం. సరే, ఎందుకు? రా వెళ్దాం. రా. చామంతి, నీ మనసులో జరిగే పోరాటం నాకు తెలుసమ్మా. నేను కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. వదినా, ఇప్పుడు నువ్వు నన్ను ఏ హక్కుతో వదినా అని పిలుస్తున్నావు? నాకు మీ అన్నయ్యకి పెళ్ళయిందా? లేదే. మోసం చేయరని మీ అన్నయ్య మీద నీకున్న నమ్మకం, తప్పుగా ప్రవర్తించలని నా మీద నీకున్న నమ్మకం వల్లే కదా నన్ను వదినా అని పిలుస్తున్నావు. నాకెందుకో ఆ రాజా మీద నమ్మకం లేదమ్మా. నేను తప్పకుండా మోసం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు. చామంతి, ఇక్కడి నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసినట్టుగా కనిపిస్తాయి, కానీ వెళ్లే కొద్దీ తెలుస్తుంది అవి ఎన్నడూ కలుసుకోవని. అదేవిధంగా ధనవంతులు పేదవాళ్లు కలవనే కలవరమ్మా. అనవసరంగా మనసులో ఆశ పెంచుకొని మోసపోకు. కొడుకైనా అల్లుడు అయినా నువ్వేగా. ఈ ఊరే మెచ్చుకునేలా ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ గొప్పగా నువ్వే చెయ్యాలి. ఊరేంటత్తయ్య, ఈ స్టేట్ లోనే ఇటువంటి పెళ్లి జరిగి ఉండదు, జరగకూడదు. అలా జరిపిస్తాను. అత్తయ్య, వచ్చే శుక్రవారం మాలతి పుట్టినరోజు, ఆ రోజు నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం. కూల్ డ్రింక్స్ అందరికి ఇవ్వండిరా. సుందరమూర్తి, సింగపూర్. సరే, రండి రండి రండి. సార్, కలెక్టర్ గారు వచ్చారు. ఓ వెల్కమ్. రండి. నమస్కారం. ప్లీజ్. చామంతి. ఏంటి విజయ్ కుమార్, పుట్టినరోజుని చెప్పారే, పెళ్ళే జరుగుతున్నట్టుంది. ఒక విధంగా అది కూడా నిజమే. నా కూతురు నిశ్చితార్థం కూడా ఈ రోజే పెట్టుకున్నాం. నిశ్చితార్థం ఎలా ఉంటే పెళ్లి ఎలా ఉంటుందో ఊహించండి. అల్లుడు, ఇవన్నీ మా కుటుంబ నగలు. వంశ పారంపర్యంగా మా ఇంటికి వచ్చే కోడలికి వేస్తుండేవి. ఇవన్నీ మాలతికి వేసి అలంకరించమని. అప్పుడు అల్లుడికి నిశ్చార్థ బహుమతిగా ఈ డైమండ్ రింగ్. భలే అందంగా ఉంది. అవును, పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఇక్కడ లండన్ లో అది నిర్ణయించవలసింది అతను. అంతా ఇక్కడే మాట్లాడేయండి, తర్వాత దీంతో మాట్లాడాలంటే లండన్ వెళ్ళాలి. చాలా ఆపండి. టైం అయింది, అందరూ వచ్చేసారు. ఇంకా మార్చి రావడం లేదండి.
తీసుకో. ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇక్కడికి వచ్చి నన్ను గౌరవించినందుకు చాలా థ్యాంక్స్. నా కూతురు స్వీట్ బర్త్డే పార్టీలో మీకు ఒక ప్రెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అది నా కూతురు పెళ్లి విషయం. నా కూతురు మాలతికి లండన్ నుంచి వచ్చిన మా అల్లుడు రాజాకి వివాహం చేయబోతున్నాం. వాట్ ఈస్ దిస్? నీకు మాలతికి వివాహం నిశ్చయం చేస్తున్నారా? నిశ్చితార్థమా? ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? నా పెళ్లికి నన్ను అడగక్కర్లేదా? మీరా నూరుకు అందరి ఎదుట అవమానం చేయకరా. ఇందులో అవమానపడడానికి ఉంది? అందరికీ తెలియనివ్వండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రాజా, రే రాజా, రాజా, మీరు చెప్పారు కదా అని ఇంత ఘనంగా ఏర్పాటు చేశాను. కానీ నా పరువు తీసి పారేశారు. ఒక్కరా ఇద్దరా? కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు ఊరందరి సమక్షంలో నా ప్రతిష్ట గంగపాలైంది. ఇంకొక ఇంటికి వెళ్ళి నా బిడ్డకు వరుడు కావాలని అడిగే అర్హతను కూడా కోల్పోయాను. ఇంతటికి కారణం నీ మనవడు రాజా. ఎందుకు అలా అన్నాడు? అడగండి, అడగండి అత్తయ్య. అడుగుతా. ఏరా, ఏంటి మాట్లాడకుండా నాటి పనిలా కూర్చున్నావు? ఏమిటి కారణం? ఈ బామ్మ మీద కోపమా? పగ తెచ్చుకోవడానికి వచ్చావా? చెప్పు. నా కొడుకు ఏమేం చేయాలని ఆశపడ్డాను, అవన్నీ చేయలేకపోయాను. అవన్నీ నీకు చేసి కళ్ళారా చూసి మురిసిపోవాలనుకున్నాను. తప్ప? చెప్పు. అసలు ఎందుకు ఈ పెళ్ళి వద్దంటున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావురా? చెప్పు. చెప్పి ఆడవరా? పెళ్లి అనేది నా సొంత విషయం, అది నేను నిర్ణయించుకోవాలి. మీరంతా నా మీద ఎందుకు కోపడాలి? న్యాయంగా నేనే మీ మీద కోపడాలి. ఏంట్రా నాయనా, నిన్ను అడిగే కదా మాట ఇచ్చాను. ఏమడిగారు? ఏమడిగానా? ఈ ఊళ్ళోనే ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకుని ఆఖరి వరకు నాతోనే ఉండాలని చెప్పానా లేదా? అవును. అప్పుడు సరేనన్నావు కదరా? అవును, కానీ మాలతిని పెళ్లి చేసుకోమని చెప్పలేదే. అది నీ మావ కూతురు, మీ చనువు చూసి నేనే మాటిచ్చాను. నేను మాలతో చనువుగా ఉండడం నిజమే, కానీ చనువు వేరు, ప్రేమ వేరు. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను బామ్మ. ఎవర్రా? ఎవరా అది? చెప్పు. ఎవర్రా అది? ఎవరో చెప్పు. చామంతి. రావే, ఎంత ధైర్యమే నీకు? రావే. అల్లుడు, ఈ ఇంటి పని మనిషి నువ్వు? ఇంకొకసారి చెయ్యెత్తారో రాజా, మావి మీద చేసుకోకూడదు. ఈ పని మనిషి కోసం సొంత మామ మీదే చెయ్యెత్తే స్థాయికి వచ్చావే. వాడిని ప్రయోజనం లేదయ్యా. వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు? అంతా దీని పని. ఏమే నిన్ను ఎలా పెంచాను, నా మనవరాల్లా పెంచానే. ఎంత ద్రోహం చేశావే. ఆ గుడిసె బుద్ధి చూపించావు కదే. విలువ తెలియకుండా హద్దు మీరు చనువిచ్చారు. ఇప్పుడు ఏం చేయలాభం? నువ్వు ఇదిగో చూడు, ఇక మీద ఒక క్షణం నువ్వు ఇక్కడ ఉండకూడదు. పో పో బయటికి. నీ ముఖం నాకు చూపించకు. పోవే, పో. చామంతి. అమ్మా, పురుగును తోసిపారేసినట్టు నా సెల్లుని ఇంటినుంచి తోసేస్తున్నారా? అది ఏందమ్మా తప్పు చేసింది? అబద్ధం ఆడిన చెప్పండి, 4 కోసేస్తాను. దొంగతనం చేసిందనండి, సై నరికి పారేస్తాను. ఏమైంది? ఏమైందమ్మా? దాన్ని అడుగు. అరే అదేం పెద్ద మనిషి తల్లి, దానిపై అడగడానికి మీరు చెప్పండి అమ్మా. ఈ ఇంట్లో శుభం జరగాలంటే ఇది ఇక్కడ ఉండకూడదు. బట్ట తలకి మోకాలకి ముడెడుతున్నారే, ఇదంతా మాకు అర్థం అవుద్దా? వివరంగా చెప్పండి అయ్యారు. వివరాలన్నీ నీకు చెప్పక్కర్లేదు. మర్యాదగా నీ చెల్లెల్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపో. ఇక మీద అది ఇక్కడ ఉంటే నా మనవని చెడగొడుతుంది. ఏంటి? నా సెల్లెలు మీ మనవణ్ణి సెడగొడుతుందా? ఇలా చూడండమ్మా, నా సెల్లెలకి బతికే దిక్కు లేక నేను మీ ఇంట్లో వదిలేదమ్మా. ఒరే ఈరాసామి, నా చుట్టాలంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అనాథనయ్యాను, ఒంటరిగా ఉన్నాను. నీ సెల్లెల్ని కాస్త పంపించరా, మనవరాల్లాగా చూసుకుంటానని మీరే కదమ్మా చెప్పింది.
ఇప్పుడు ఎల్లగొడతారా? అవునరా, దాన్ని బామలాగే చూసుకున్నానరా. కానీ ప్రేమాగ్యమా చెప్పి నా మనవాణ్ణి పొద్దెక్కితే చేపలు పడ్డా నువ్వు వల విసురుతావు. పొద్దుపోక నీ చెల్లెలు భాగ్యవంతుల బిడ్డకు వల విసిరింది. నీ వల్ల చేపలు పడతాయో పడవో, కానీ నీ చెల్లెలు వాళ్ళతో ఈ సర్వదాస్తిని పట్టాలని చూస్తోంది. హ, అది నీకంటే గొప్ప తెలివైందా? ఏమంటున్నారు? గుడిసె బుద్ధి మార్చగలమా? బంగ్లాలో ఉంటే మాత్రం గుడిసె బుద్ధి ఎక్కడికి పోతుంది? కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినా సునక బుద్ధి సునకాందే కదా. ఎవరిని చూసి కుక్కన్నారు? అమ్మా, ఇంతకు మించి మాట్లాడారో ఏమొద్దు నాకే ఏమిటా జరిగేది తల? ఏందమ్మా రేయ్, ఇది మీ ఇంట్లో పుట్టాల్సిన పిల్ల కాదు, మా ఇంట్లో పుట్టాల్సిన పిల్ల. ఇది నీ సెల్లెలు కాదురా, నా మనవరాలు. దీనందానికి తెలివికి ఓ మంచి మొగుడిని చూసి నేనే పెళ్లి జరిపించేస్తాను అన్నారే. ఇప్పుడు మీ మనవడు ప్రేమించగానే మనవరాలు దాసి అయిపోయిందా? దూరమైన చుట్టాలంతా దగ్గరయ్యారా? నోరు మూసుకోయా. అమ్మా, మీకు డబ్బే ముఖ్యం. రోజుకోసారి సత్తు, రోజుకోసారి బతికే మాకు ప్రేమాభిమానాలే ముఖ్యం. నరం లేని నాలికయ్య గారు ఎట్టా కావాలన్నా మాట్లాడుద్ది. మేము తలుచుకుంటే మాట్లాడగలం. డబ్బు అంతస్తు అనేది మీకు మటుకే కాదు, మాకు కూడా ఉన్నాయి. ఉన్నోళ్ళైనా సరే, లేనోళ్ళైనా సరే, కయ్యమంటూ వస్తే డి అంటే డిఏ. మనకేనమ్మా డబ్బు ఇదంతా ఎంతో ముఖ్యం. వీళ్ళు సిన్నోళ్ళమ్మా, వీళ్ళకి ఇవన్నీ ముఖ్యం కాదు. మా గుడిసెల్లో జనాలకి మేడ మీద లేపవచ్చు, కానీ మాన మర్యాదలున్నాయి. పిచ్చి తల్లికి ఇది జరగదని తెలియలేదే. ఇదిగో చెప్తున్నా, నా సెల్లెలు మీ మనవణ్ణి కలుసుకోదు. ఈ ఇంటి గడప తొక్కనే తొక్కదు. ఒకేలా తొక్కితే దాని తల నరికి పారేస్తా. అదే విధంగా మీ మనవడు కూడా నా ఇంటి గడప తొక్కకూడదు, నా సెల్లెల్ని చూడకూడదు. ఒకేలా చూస్తే